ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామున మధ్యం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపరాం భుజైక్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్స న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోళే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమద్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపుర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యద్దసారజనకో స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయ హృదయపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగధేయం గోపకేశితమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. అమృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువరిదినాడెన్నం తెన్గురువూరెన్నం மறுவினையவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருகோல் பேணும் எனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடவோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏயந்த பெருங்கீர்த்தி ராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாம் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாம் உயர்நிலையும் தக்க நிறையும் தடையாகி தொக்கிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எருவோம் யாஜனிஷை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అత్యద్భుతమైనటువంటి మధుర గానామృతమైనటువంటి తిరువాయుమడి దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్వార్లు మనకి అనుగ్రహించారు. ఇసై 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 అంటూ ఆయన పాసురాల్లో
రాగం యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా ఎక్కడికక్కడ మనం ప్రార్థనలో చెప్పుకుంటున్నాము, మిగిలిన చోట కూడా చెప్పుకుంటున్నాము. దీనికి మనకి కంబనటాజ్వాన్ అనేటువంటి కంబన్ అనేటువంటి కవి శటగోపరందాదిలో ఇది ఎంత తీయటిదో, ఎందుకింత రాగంగా పలుకుతామో ఒక పాసురంలో చెప్పారు. కవిప్ప అముదం ఇసయ్యన్ కరియొడు కண்ணనున్న కువిప్పాన్ குறுகை பிரான் செடகோபன் குமரி கொண்கன் புவிப்பாவலர் தம்பிராம் திருவாய்மழி பூசுரர்தம் செவிப்பா நுழைந்து ఉక్కు ఉళ్ళతుళ్ళే నిన్ను తిప్పెక్కుమే. ఇందులో చాలా అందమైనటువంటి పోలిక ఒకటి పోల్చారండి. ఏంటంటే ఈ పాసురాలన్నిటండి మనకి అన్నం లాంటివి అండి. మనం సాపాటు చేసేటప్పుడు పాసురాలన్నీ అన్నం లాంటివి అని. అంటే మనం చదువుతున్నాము, చదివేటప్పుడు కొంచెం రాగయుక్తంగా చదువుతున్నాము అన్న విషయాన్ని పాసురంలో చెప్తున్నారండి. ఒకటేమో పాసురాలేమో ఆహారం లాంటివి. ఇసయ్యన్ కరియొడు, గానం అనే కర్యాముదుని జోడించండి అన్నారు. కరి అంటే ఇలా కొరికి దంతాలతో నవిలి తినేదాన్ని. అందుకనే మనం కూర కూర అను సంప్రదాయంలో కరి అముదు, కరి ఆముదు అలా వచ్చిందనమాట. కొరికి తినేటువంటి కూరలే అమృతంగా కలది కరి అముదు అని. ఈ కంబన్ అంటారు, రాగం అనేటువంటిది మీరు పెట్టుకున్న అన్నానికి సాదానికి కరియాముదు లాంటిది అంటున్నది. ఎంత అందమైనటువంటి ఉపమానమో చూడండి. ఉట్టి అన్నం తినడం వేరు, చక్కగా కరియాముదు కలుపుకొని తినడం రుచి వేరు. అలాగ మనం మామూలుగా చదవడం వేరు, సంగీతం అక్కర్లేదండి. మన నాట్యం అంటే నేర్చుకోవాలా చెయ్యాలా, అలా నేర్చుకోవలసిన అవసరం లేదు. అది అక్షరాలు అక్షరాలుగా ఈయల్ప చదవడానికి వ్యాకరణంగా ఛందోమయబద్ధంగా ఉంటే అది ఇయల్ప. ఇది ఇసైప్ప, కొంచెం రాగాన్ని జోడించి కాస్త, అది సంగీత ప్రధానం అని చెప్పట్లేదు, అందంగా చెవికింపుగా చదివితే చాలు, ఆదుర్దా లేకుండా చక్కగా శ్రవణ శుభంగా చదివితే చాలు అని చెప్తున్నారు కంబన్ అనమాట. ఆహారానికి ఇసయ్యన్ కరియడు, గానం అనేటువంటి కర్యాముదులు. కరియముదు అంటే ఈ సంప్రదాయంలో అన్నిటినీ అముదు అముదు అంటారండి. అముదు అంటే అమృతం అనే అర్థం. మనకి పరమాన్నం పెట్టండి అనరండి, ఏమంటారు దాన్ని? తిరుక్కన్న అముదు. అముదు అంటే అమృతం లాంటి పరమాన్నాన్ని. కరి అముదు, చారు అముదు, చారుని పోయండి అమృతంలాగా. నిజంగా ప్రాణాన్ని నిలబెట్టేటంత రుచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ చారు. అంటే భోగ్యతా వస్తువు అని చెప్పడానికి అముదు అనేటువంటి పదాన్ని మనం చేర్చుకుంటాం అన్నమాట. అలాగా తన కవిత్వానికి ఇసై రాగాన్ని కూడా, అంటే ఉట్టి అన్నం ఇచ్చి వెళ్ళిపోవడం లేదండి, ఎలా తింటాం, కొంచెం రాగాన్ని కూడా కలిసి పాడేలాగా అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. అటువంటి కురుగై పిరాన్, ఆయన తిరుక్కురుగూరికి స్వామి షడగోపన్, అది కుమరి కొండన్. ఇంకొక మంచి పదాన్ని మనకి పరిచయం చేశారు. మనకి అక్కడ తామ్రపర్ణి అని ఒక నది ఉంది చూడండి, దాన్ని పొరునల్ ఎండ్రు అని రోజు చదువుతున్నాం. పొరునల్ అంటే తామ్రపర్ణి నది అని. ఇక్కడ ఇంకో పదాన్ని పరిచయం చేశారు, కుమరి కొండన్. కుమరి అనే పేరు గల తామ్రపర్ణి నది. సో తామ్రపర్ణి అని ఒక పేరు, పొరునల్ అని ఒక పేరు, కుమరి అని ఒక పేరు. దీనికి అధిపతి అయినటువంటి మన నమ్మాళ్వార్లు సాధించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధం పూసురర్ధం సెవిప్పాల్ నుజైందు. మామూలుగా ఏదైనా అమృతాన్ని తాగాలంటే నోట్లో పోసుకోవాలి, నాలిక రుచి చూడాలి, దాని ద్వారా తెలుస్తుంది. నోట్లో పోసుకుంటేనే రుచి తెలుస్తుంది. కానీ ఈ తిరువాయిమొഴി అనేటువంటిది సెవిప్పాల్ నుజైందు, చెవులలో పోసే అమృతము. చాలా చక్కటి పాసురం రచించారండి కంబన్. ఇందులో చెవులకి అంటే గురూపదేశంగా మనం దీనిని అమృతంగా వినాలి అని చెప్పడం అన్నమాట. ఉళ్ళతుళ్ళే పొక్కు, ఈ తిరువాయిమొഴి మన మనస్సులో చక్కగా ప్రవేశించి
తిక్తిక్కుం ఏ ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పాలండి అని కంబను ఒకటి తిరువాయుమలిని ఆహారంగా చెప్తూ, రెండవది దానికి కొంచెం రాగం చేరిస్తే అది కరి అముదు, అంటే కూర వేసుకుని నంచుకొని తిన్నంత ఆనందాన్ని కలిగిస్తుంది. కొంచెం రాగభరితంగా ఉండాలి అని వారే మనకి అనుగ్రహించారు. కుమరి అనేటువంటిది తామ్రపర్ణి నది అని మనం రోజు చెప్పుకుంటున్నాం. తిరువాయుమొഴി తొండర్కు అముదు అని అన్నారు కదండి నమ్మాళ్ళవార్లు, భక్తులకి అమృతం లాంటిది అని. అందుకే రోజు ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? భక్త అమృతం విశ్వజనానుమోదనం. భక్త అమృతం, భక్తులకి అమృతం లాంటిది. అదే మనకి అముదనారు కూడా ఇరామానుజన్ ఒత్తందాదిలో అరప్పొழில் தென் குருகை பிரான் అముద తిరువాయి ఈరత్తమిళ్, ఆ పద ప్రయోగాలు ఇరామానుజన్ ఒత్తందాదిలో అమృతం లాంటి తిరువాయుమలిని అనుగ్రహించిన నమ్మాళ్ళవారు అంటూ మనకి ఆయన కూడా ఇరామానుజన్ ఒత్తందాదిలో కూడా అముదనారు అనుగ్రహించారు. ఇదే కృష్ణ తృష్ణ తత్వం, ఇది అమృతప్రాయమైనటువంటి తత్వము. కాబట్టి రాగాలు తీయమన్నారని ఓహో రాగాలు తీసుకుంటూ ఒక చెవి మూసుకుని ఓ చెయ్యిలా పెట్టి పాడాల్సిన అవసరం లేదండి. అక్షరాన్ని ఖండించినట్లుగా తెక్కు మూల తెడి అలా టక 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 అని అనకుండా కొంచెం దాన్ని ఆ అక్షరాన్ని ఎలా పలకాలో అలా పలికితే చాలు అనేటువంటి విషయాన్ని, రాగము అంటే దానికి సంగీతం రాదండి మాకన్నా బెంగ పెట్టుకోక్కర్లేదండి, హృదయానందంతో కలిపి చదవండి. ఇక్కడ రాగం ఏమిటంటే మనస్సులో కలిగేటువంటి ఆనందమే రాగము. ఆ రాగంతో ఆనంద రాగంతో చదవండి అన్నట్లుగా ఇది చెవులకి ఇంపైనటువంటి అమృతము. మామూలుగా అమృతము నోటికి ఇంపవుతుంది, కానీ ఈ అమృతము చెవుల ద్వారా ప్రవేశించి అది నాలుక జారిపోయిన తర్వాత ఆ అమృతానికి ఇంకా మనకు ఆ రుచి తెలియదు. కానీ ఈ చెవుల ద్వారా వెళ్ళిన అమృతము లోపల ప్రవేశించి శరీరానికి అంతటికీ కూడా అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఒక అద్భుతమైన భావన. ఆ అమృతము నాలుక రుచి చూడగలిగినంత మేరే అమృతంలా ఉంటుంది. తిరువాయుమలి అమృతము చెవి ద్వారా ఉళ్ళే పుక్కు లోపలికి ప్రవేశించి జీవితానికే అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి తిరువాయుమలి దివ్య ప్రబంధంలో మనం 3వ పదిలో 6వ తిరువాయుమలిలో 7వ పాసురంలో ప్రవేశించాము. 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. యజుమైక్కుం జనదావిక్కుం என்னமுதத்தினை எனது ஆருயிர் எழுமைய கதிர்ச்சோதியை மணிவண்ணனை குடக்கோத்தனை விழுமியாமரர் முனிவர் விழுங்கும் கண்ணர் கனியினை தொழிமன் தூய மனத்தராய் இறையும் நில்லா துயரங்களே. எழுமைக்கும் எனதாவிக்கும் என்னமுதத்தின் எனது ஆறு உயிர் கெழுமைய கதிர்ச்சோதியை மணிவண்ணனை குடக்கூத்தனை விழுமையாமரர் முனிவர் விழுங்கும் கண்ணர் கனியினை தொழுமின் தூய மனத்தராய் இறையும் நில்லா துயரங்களே. తుయరంగల్ ఎల్లా, దుఃఖాలు పోవాలి. మనం జీవితంలో ఆశించేటువంటిది ఏమిటి అంటే మనకి దుఃఖానుభవం అనేది ఉండకూడదు, ఏ విధమైన కష్టాలు రాకూడదు, మనస్సు దుఃఖానికి గురి కాకూడదు. మీరు ఈ తిరువాయుమలి చదవండి, మీకు ఆ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అంటున్నారు నమ్మాళ్ళవార్లు. పాసురానికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. యజుమైక్కుం, యజుమైక్కుం అంటే ఎల్లవేళలా అని అర్థం. సర్వకాల సర్వావస్థలలోనూ అనడానికి యజుమైక్కుం. ఎనదావిక్కు నా ఆత్మకి ఇన్నముదత్తినై, భోగ్యమైన అమృతం. అమృతంలో కూడా భోగ్యత్వం. అక్కడ భోగ్యత్వం అశాశ్వతం, ఇక్కడ భోగ్యత్వం జీవితాన్ని అమృతత్వంగా మార్చేటువంటి భోగ్యత్వం. ఎనముయర్ ఆరు కెజుమియా, నా ఆత్మతో కలిసి కలిసి ఆరు కెజుమియ నిండుగా కలిసి
ఈ అమృతం నా ఆత్మతో కలిసిపోతుంది. కరిల్ సోదయై, దాని ఆత్మకి ఈ తిరువాయిమొഴി అనే బలం కలిగేటప్పటికీ, ఒక జ్యోతికి నూనె తగిలేటప్పటికి, నెయ్యి తగిలేటప్పటికి మంట ఎంత ప్రజ్వలంగా వస్తుందో, ఈ ఆత్మ అనే జ్యోతికి తిరువాయిమొഴి అనే తైలం ఘృతం తగిలేటప్పటికి అంత ఉజ్వలం వస్తుందట. జీవుడితో పాటు లోపల ఉన్న పరమాత్మ కూడా ఉజ్వలంగా మెరిసిపోతాడుట తిరువాయిమొഴి దివ్య ప్రబంధ అనుసంధానము వలన. మణివన్ననై, మణివంటి రూపము కలవాడు. ఇది వదిలిపెట్టలేరు నమ్మాళ్ళవారు. ఎందువల్లంటే ఇతరులను వశీకర చూర్ణము అని పేరండి. ఈ మణివర్ణన్ అనే మాటకి వశీకర చూర్ణము అని పేరు. అంటే గోళ్లల్లో మందు పెట్టుకుని పక్క నుంచి పెడుతూ వాడి మీద జల్లితే వాడు పరవశుడైపోయి మన వెంట ఎలా వస్తాడో, తిరువాయిమొഴి అనేటువంటి దివ్య ప్రబంధ అమృతాస్వాదనం అనే పొడిని ఒక్కసారి జల్లాము అంటే అలా పరమాత్మ వెంట మన మనస్సు పరుగు పెడుతుంది అనేటువంటి రంగు. మణివర్ణనై, మణి వంటి రూపము కలవాడు. కుడకోత్తనై, కుంభ నృత్యము చేసేవాడు. కుంభ నృత్యానికి రాసక్రీడకి మొన్న భేదం చెప్పుకున్నాం. రాసక్రీడ గోపిమార్లతోటే చేసేటువంటిది. కుంభ నృత్యం తన నాట్య వైభవాన్ని లోకానికంతటికి చూపించడం కోసమని ఊళ్ళోకి వచ్చి మధ్యలో నిలబడి అద్భుతంగా చేసినటువంటి కుంభనాట్యము. వీయుమేయ అమరరు మునివారు విజంగం, చాలా గొప్ప వాళ్ళైన దేవతలు మునులు అనుభవించేటువంటి కనియినై, కన్నల్ కనియినై. ఈ పాసురంలో ఈ ముక్క, ఈ కన్నల్ కనియినై అనేటువంటిది ఉయిర్పాటు అండి. అంటే ముఖ్యమైనటువంటి పదం. ఎందువల్ల? కన్నల్ అంటేనేమో పంచదారండి, కని అంటేనేమో పండండి. పంచదార పండులాగా అని ఒక మాట అన్నారు. పంచదార ఏమిటి, పండు ఏమిటి, మన వ్యాఖ్యానంలో అక్కడ మళ్ళీ చెప్పుకుంటాం. అయినా ఈ భోగ్యభూతుడు అది ఎంత బాగుంటుందో స్వామి అంత బాగుంటాడు. తూయమనత్తరాయ్ తొలిమిన్, పవిత్రమైన మనస్సుతో ధ్యానించండి. ప్రతిదానికి అండి ఒక చిన్న ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు భగవంతుడు. పరమాత్మ అంతా ఉన్నాడు, నాకెందుకు కనపడలేదండి, ఇందుగలడు అందులేడని సందేహము వలన చక్రి సర్వోపగతుండు అన్నారు కదా. అంటే వెంటనే కింద ఏం పెట్టాడు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. నీకు వెదికి చూడడం చేతవాలి. మన కళ్ళ ముందు ఏ మట్టి లేదనుకుంటాం, వేరే ఒక గ్లాస్ తీసుకొచ్చి చూస్తే ఎంత ధూళి ఎగురుతోందో ఆ అర్థంతో దాన్ని చూడాలి. అలాగే పరమాత్మను చూసే మనోనేత్రాన్ని నువ్వు గనక దర్శింపగలిగితే ఆ నేత్రంతో ఆయన నీకు కనిపిస్తాడు. కాబట్టి పవిత్రమైన మనస్సు కలవారే. ఏదో చదివేశామండి, సహస్రనామం చదివేశామండి, ఎందుకండి ఫలితం ఇవ్వలేదు అనుకోవద్దండి. మనం చదివేటప్పుడు మనస్సు దాని మీద లగ్నమైందా లేదా. తూయరంగల్, అలా మీరు గనక సేవిస్తే తుయరంగల్ ఇరయ్యం నిల్లాదు, దుఃఖాలు కొంచెము కూడా రావు, దుఃఖాలను క్షణం కూడా ఉండనీయకుండా చేస్తుంది అనేటువంటిది ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధ వైభవంగా డైరెక్ట్ గా మనకి ఇందులో చెప్తున్నారు అని. ఇక్కడ పవిత్రమైన మనస్సు కలవారై సేవించండి అన్నారు. 1 నుంచి 5 పాసురాల వరకు పరోపదేశం చేశారు. 6వ పాసురంలో ఆయన యొక్క అనుభవాన్ని చెప్పారండి. మళ్ళీ 7, 8, 9, 10 ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి 6వ పాసురము ఆయన మత్తొరువరయ్యానిలే నిజమేక్కుమే అన్నారు కదండి. నేను వేరొకరిని, ఆయన తప్ప, నరసింహుని తప్ప నేను వేరొకరిని ఉద్దేశ్యంగా కలవాడిని కాను, అంటే సేవించను. అది ఆయన అనుభవం. ఇక్కడ మళ్ళీ పరోపదేశం, తోజమిన్ సేవించండి, చేతనులందరికీ కూడా సేవించండి అనేటువంటి మాటని చెప్తున్నారు. వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 211వ పేజీ, 7 వ్యాఖ్యానం. ஏழாம் பாட்டு. இப்படி சுலபனான அவன் பக்கல்
దుర్లభత్వ సంకత్తై తవిరిందు. మీరేమో ఆయన దుర్లభుడు అంటారు, పొందలేము అంటారు. ఆయనేమో సులభనాన అవన్ పక్కలు. ఎంత సులభుడో, మీ మనస్సుతో పిలిస్తే కనిపించేటువంటి వాడు. అందువల్ల తవిరిందు, శంకయ్యై తవిరిందు, మీ అనుమానాన్ని విడిచిపెట్టండి. మహావిశ్వాసమే శ్వాసగా మారిన నాడు భగవద్ దర్శనం అవుతుంది అని చెప్తున్నారు. అవనై ఆశ్రయింగోళ్, ఆయన్ని ఆశ్రయించండి. ఉంగళుడయ్య సర్వ దుఃఖంగళం పోంబడి ఎంగిరార్, మీ అన్ని దుఃఖాలు కూడా పోతాయి. యజుమైక్కుం జనగావిక్కుం ఇన్న ముదత్తినై. వ్యాఖ్యానంలో కాలతత్వముళ్ళదనయ్యం. యజుమైక్కుం అంటే ఏమిటండి? కాలతత్వం ఉన్నంత కాలము. నిన్న మనం చెప్పుకున్నామే, ఎత్తెక్కుం ఏజేడు పెరవిక్కుం, 7 జన్మలకి అంటే అక్కడ సరదాగా 3 రకాలు చెప్పుకున్నాం. 7 అంటే 14 జన్మల కాండి, అలా కాదు. 7 ఏళ్ళు 49 జన్మల కాండి, అలా కాదు. 7 పక్కన 7 వేస్తే 77 అండి, అలా కాదు. కాలతత్వం ఉన్నంత కాలము. తను సువరడియాదే, ఆ వైభవాన్ని తెలుసుకోకుండా ఇతర విషయ ప్రవణనాన ఎన్నంజక్కో, ఇతర విషయాలలోనే లగ్నమైపోయి ఉంటున్న నేను. నా మనస్సు ఈ సంసారంలో చిక్కుబడిపోయింది. ప్రవణరాన, ఆ ప్రవణ పదం లగ్నమైపోయింది, లోతుగా పాతుకుపోయింది. ఆ మనస్సును బయటికి తీసి పరమభోగ్యనానవనై, తన వైపు తిప్పుకున్నటువంటి స్వామి, పరమ భోగ్యభూతుడైనటువంటి స్వామి. పెరియవత్తై ఏ జయజాగచ్చొల్లక్కడదిరే, ఎంతకాలము అంటే సర్వకాల సర్వావస్థలలోనూ అని అనడానికి యజుమైక్కుం అనే పదాన్ని వాడారు. కాలమెల్లా తాం కిట్టుగై అత్తలై కునిరకేడు ఎంతిరుందార్ ఇవర్. ఈ ఆయన ఒక్కసారి ఆ స్వామిని ధ్యానించేటప్పటికి, జీవాత్మతో కూడేటప్పటికి కొత్త కాంతి వచ్చిందిట పెరుమాళ్లలో. కలిసిన మనకి ఆనందం సరే, మనని కూడి ఒక సంతానాన్ని కలుసుకున్నటువంటి తండ్రికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుంది. అది మత్తై పడియాయ్ తమ్మై చెరియ దీప్తనాయిరందాన్. తనని చేరడం వల్ల కాంతి విడదీయలేని దీపకాంతిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ కాంతిని విడదీయలేం. కాంతి అనేదానికి, పరిమళం అనేదానికి కొన్ని లక్షణాలు ఉన్నాయని విడదీయలేము వాటి నుంచి. దాన్ని పువ్వును వేరుగా, తావిని వేరుగా చేయలేం. దీపాన్ని వేరుగా, కాంతిని వేరుగా చేయలేం. 2 కలిసి ఉంటాయి. అలాగే జీవాత్మ పరమాత్మ సన్నిధిలో చేరి ఆనందానుభవాన్ని పొందుతాడు. మణివண்ணనై ఇత్తలైల్ ఇసై పావురా ఇసై ఉపారాదే అగப்படுతే కొళ్ళుగైకు ఏతుక్క అరుళెక్కెరపడి. ఇక్కడ అంగీకారం, ఆయన ఏదైనా ఉపకారం చేస్తానంటే వద్దు అనకుండా ఉంటే చాలు. అది ఇక్కడ మనకు ఉండాల్సినటువంటి లక్షణం. వడిగయ్యం వడే వజగయ్యం మనోహారి చేషితంగళయ్యం ఉడయ్యవనై. మణివண்ணనై అంటే శరీరకాంతి, కుడక్కూతనై అంటే చేష్ట, డాన్స్ అంటే రూపము, డాన్స్. ఇది వ్యాఖ్యానంలో గొప్పతనం అండి. ఆయన రాయడంలో ఆ 2 పదాలు పక్కన ఉంటే ఎలా చెప్పారు చూడండి. వడి వజగయ్యం, మణివண்ணన్ అనేటప్పటికి వడి వజగు శరీర కాంతి. ఆ తర్వాత కుడక్కూతనై మనోహారి చేష్టితంగళయ్యం, అద్భుతమైనటువంటి కుంభ నృత్యము చేసేవాణ్ణి. వண்ணం నిరం, వண்ணం అంటే రంగు, నీలమణి పోలే ముడెందాళలాంబడి ఇరెక్కర ఎండ్రుమాం. ఒక నీలమణి ఉజ్వలంగా ప్రకాశిస్తున్నట్లుగా తళ 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 మెరిసిపోయేటువంటి మణివర్ణుడు స్వామి. అక్కరాన దేవర్గళన్రికే సీరియరాన. చాలా స్పష్టంగా మిగిలిన వాళ్ళు కర్మవశంగా పుడితే అకర్మవశ్యుడై సంకల్పమాత్రం చేత అవతరించే స్వామి. వైకుందత్తమరర్కుం మునివర్కుం కన్నల్ పోలవం కనిపోలవం అనితరస్య నిరతిశయ భోగ్యనాన అవనై.
ఇక్కడ ఉందండి. మునులకి, దేవతా కోటికి, అందరికీ. ఇప్పుడు వైకుంఠత్ అమరత్వం మునివర్గం, అమరులు కొంతమంది, మునులు కొంతమంది. వీళ్ళని 2 భాగాలుగా చక్కగా పేరు పెడతారు వ్యాఖ్యానంలో. గుణనిష్ఠులు, కైంకర్య నిష్ఠులు అని. ఆ గుణాలనే పాడుతూ అలా కాసేపు ఉండిపోతారు. కాసేపు ఆయనకి ఏం సేవ చేయాలో అది చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా పేరు పెట్టారు? గుణనిష్ఠులు, కైంకర్య నిష్ఠులు. కన్నల్ పోలవం, కని పోలవం, నిర్దశయ భోగ్యనావనై. కన్నల్ పోలం, కని పోలం. కన్నల్ అంటే చెరుకు, చెరుకు నుంచి తయారు చేసేది పంచదార, బెల్లము. ఒక బెల్లము పండు లాంటి వాడు. కని పోలవం, పండు లాంటి వాడు. బెల్లము వేరు, పండు వేరు. సర్వగంధ సర్వరస ఎన్న కడవదిరే. ఆయన సర్వగంధ సర్వరస. మనకి శాండిల్య విద్యలో చెప్తారు, సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస అన్నట్లుగా అన్ని రసాలు ఆయనే అయి ఉండేటువంటి వాడు. కన్నల్ కని ఎనై తొజమెన్. పండు లాంటి, చక్కెర లాంటి స్వామిని సేవించండి. మాంగని ఎన్నుమా పోలే. ఒక మామిడి పండు అన్నట్లుగా ఇక్కడ చక్కని అర్థాన్ని చెప్పారండి. కన్నలు, కని 2 పదాలుగా తీసుకోవాలా అంటే బెల్లము, ఒక పండు. ఈ 2 ఎంత తీయగా ఉంటాయో స్వామి అంతగా ఉంటాడో అని విడివిడిగా చెప్పేది. దీన్ని ద్వంద్వ సమాసము అంటారు కొంచెం గ్రామర్లోకి వెళితే. అటు బెల్లపు పండు, ఇటు పండు అని. అలా కాదండి, కన్నల్ కని, బెల్లమే పండు అయిపోయింది, పంచదారే పండు అయిపోయింది. అలా ఎక్కడవుతాయండి? మనకి చూడండి, ఎక్కువగా కర్ణాటకలో ఈ దృశ్యాన్ని చూస్తాం. పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యాల్లో కానీ పంచదార బొమ్మలు తయారు చేస్తారు. ఇంత చిలకలు, లక్ష్మీనారాయణ విగ్రహాలు, పళ్ళు, అవన్నీ పంచదారతోటి తయారు చేస్తారు. దాన్ని కన్నల్ కని అంటారు. అది నోట్లో వేసుకుంటే ఎంత తీయగా ఉంటుందండి. అదే పండు అన్నమాట, వేరే పండు కాదు. ఒక అర్థమేమో బెల్లము లాంటి వాడు, పండు లాంటి వాడు అని విడివిడిగా చెప్పారు. ఇంకో అర్థమేమో బెల్లమే పండు అయిపోయింది, పంచదారే రూపుదాల్చిన బొమ్మ అయిపోయింది. అలా ఉండేలాగా కన్నల్ పడుத்த పழங்காணுமிது திருவண்ணோ நான் உங்களுக்கு ఎడుగుర వేపయం కొడినేరు. ఏమండి, మిమ్మల్ని నేను తినమన్నది పంచదార పండును గాని చేదు వేప కషాయాన్ని ఏమి ఇవ్వలేదు కదండి. పాలు కొడిక్క కాలు పిడిక్కిరేనంద్రో. కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను కదా. ఏమిటయ్యా, అందమైనది హాయిగా తినడానికి కాళ్ళు పట్టుకుని వేడాలా నిన్ను? ఏదో వేపరసం తాగమన్నట్టుగా బతిమాలాలా? పెరుమాళ్ళు అనేటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవించడానికి నీకెందుకు మనస్సు సంసిద్ధం కావడం లేదు? మంచి మనస్సు చేసుకోండి, పవిత్రమైన మనస్సును చేసుకోండి. కిట్ట అరియవనో ఎలియవనో. అమ్మో, ఆయన దగ్గరికి వెళ్ళడానికి దుర్లభుడు. అరియవన్ అంటే దుర్లభుడు, ఎలియనో సులభుడు. ఆయన సులభుడా, మనకి దుర్లభుడా? అరియనో ఎలియనో. ఎవనై పత్తువోమో, ఏమో కష్టంగా ఉంటాడో, తేలికగా దొరుకుతాడో, ఆయన్ని పట్టుకోగలమా అని అనన్య ప్రయోజనత్వం. ఇతరులని ఆశించకుండా ఆయన్నే ఆశించేటువంటి మనస్సు. అన్నికే ప్రయోజనత్తై కొండ కలువోమో. ఈ మిగిలిన విషయాలన్నీ పట్టుకోవడమా, స్వామిని పట్టుకోవడమా అని మీకెప్పుడు సందేహమే. ఎన్నెంగనే సంశయాక్రాంతరైపోగాదే. ఇంకా ఈ అనుమానాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. ఏ అనుమానాన్ని? స్వామి పాదాలు పట్టుకోమా, సంసార భోగాలు పట్టుకోమా, ఈ సందేహాన్ని వదిలిపెట్టండి. సంసారంలో పడితే అది ఊబిలోకి లాక్కుపోతుంది. స్వామి పాదాలు పడితే మోక్షానికి తీసుకుని వెడుతుంది. ఇవంతన్నయ్యే ప్రయోజనమాగాశ్రయంగోళ్. ఆయన పాదాలని పట్టుకోవడమే జీవిత ధ్యేయము.
భగవత్పాదాలు తప్ప నాకు రెండవ దిక్కు లేదు అన్నట్లుగా ఆశ్రయించండి. ఇరయ్యునిల్లాదు విరంగళే, ఇరయ్యం క్షణకాలం కూడా తుయరంగల్ దుఃఖాలు రావు. ఒక్క క్షణకాలం కూడా ఇంకా మన మనస్సుకి బాధ అనేటువంటిది ఉండదు. ఇప్పటి సంశయిక్కకు అడియాన మహాపాపంగల్. అసలు మీకు ఎందుకు డౌట్ కలుగుతోంది? పెరుమాళ్ళని పట్టుకోవాలా, విషయాలు పట్టుకోవాలా? మహాపాపాలు అడ్డుపడుతున్నాయి. చేసినటువంటి అడి మూలం ఏమిటి? మహాపాపంగల్ వాసనయ్యోడే పరిందుకోం. అవన్నీ కూడా సవాసనగా పోతాయి, కొంచెం కూడా మిగలకుండా పోతాయి. సాంసారికமான దుఃఖంగల్ నిశ్శేషమాగపోం ఎండ్రుమాం. సాంసారికమైనటువంటి దోషాలు నిశ్శేషంగా పోతాయి, తుడిచిపెట్టుకొని పోతాయి. కాబట్టి ఆయన సౌలభ్య గుణాన్ని తలచుకొని సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన పాదాలే పట్టుకోండి, ఆయననే తొలిమిన్ ఆశ్రయించండి, ఆశ్రయించండి అనేటువంటిది పరోపదేశం చేశారు ఈ 7వ పాసురంలో. యజుమైక్కుం ఎనదావిక్కుం ఇన్నముదత్తినై ఎనదు ఆరుయిర్ యజుమయ కదిర్చోదిயை மணிவண்ணனை குடக்கூத்தனை விழுமிய அமரர் முனிவர் விழுங்கும் கண்ணர் கனியினை தொழுமந்தூய மனத்தராய் இறையும் எல்லா துயரங்களே. துயரமே தரு துன்பம். எந்தவ பாசுரம்? துயரமே தரு துன்ப வினைகளால் அவை அல்லனாய் உயர நின்றது ஓர் சோதியாய் உலகேழும் உண்டு உமிழ்ந்தான் தன்னை அயரவாங்கும் நமந்தமர்க்கு அருணஞ்சினை அச்சுதன் தன்னை தயதற்கு மகன் தன்னை அன்றி மத்துலேம் தஞ்சமாக. ஆகவே துயரமே தரு துன்பம் என்ப வினைகளாய் அவை அல்லனாய் உயர நின்றது ஒரு சோதியாய் உலகேழும் உண்டு உமிழ்ந்தான் தன்னை அயர்வாங்கும் நமர்தமர்க்கு அருணஞ்சினை அச்சுதன் தன்னை దయరదర్కు మగన్ తన్నై అన్రే మత్తులేం కంజమాగవే. ఈ పాసురానికి మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఈ పాసురంలో ఏమంటారు అంటే, మాకు దశరథనందనుడైన శ్రీరాముడే నాకు దిక్కు అని భగవద్ ఆభిముఖ్యాన్ని చెప్పే పాసురం అంటారు. ఆభిముఖ్యము అంటే సరే అనడం. ఆభిముఖ్యము అంటే నేను రక్షిస్తాను అంటే నువ్వెవడివి రక్షించడానికి, నన్ను నేను రక్షించుకోగలను అనకుండా నువ్వు సరే అని కూడా అనక్కల్లా, మౌనంగా ఉంటే చాలు. మౌనం అర్ధాంగీకార సూచకం. అది చెప్తున్నారు ఈ పాసురంలో. తుయిరమే తరుం తుంబం ఎన్బం వినయిగళాయ్. పరితాపాన్నిచ్చేటువంటి దుఃఖాలకి సుఖాలకి అని ఒక మాట వేశారని. బాధని ఇచ్చేవి దుఃఖాలు గాని సుఖాలు బాధనిస్తాయా? ఆ సుఖాలు కూడా బాధనిస్తాయి. ఎందుకు ఇస్తాయంటే ఎక్కడైపోతాయో అని బెంగ పెట్టుకుంటూ సుఖంలో ఉన్న దుఃఖంలోనే ఉండేటువంటివి దుఃఖాలు. వినయిగళాయ్ పుణ్యపాప రూపమైన కర్మలకి ఆయన నిర్వాహకుడు. అవై అల్లనాయ్ అవి కానివాడై అంటే తనకవి కారణం కాదు, తనకి పాప పుణ్యాలు కారణాలు కాదు, తనకి కర్మ అనేటువంటిది కారణము కాదు, కర్మవశ్యుడు కాడు అని చెప్పడం అన్నమాట. ఉయిర నిన్றது ఓరు సోదియాయి. ఎప్పుడు కూడా అత్యుజ్వలమైనటువంటి తేజస్వరూపుడై ఉలగేళం ఉండు మిళందు తన్నై సప్తలోకాలని మృంగి బయట పెట్టిన ఆ సర్వేశ్వరుని, లోకాలను మృంగి లోకాలను కక్కినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఆయరా వాంగుం మోహాన్ని పొందేలా ప్రాణాలు తీసుకునే వాళ్ళు కొందరున్నారు. ఎవరండి? నమంతమర్కు యమదూతలు. ఎలాంటి జీవితం గడిపినా చివరికి ప్రాణాలు తీసుకునేటప్పుడు వాళ్ళు పెట్టే భయం ఎంత అంతా కాదు. ఆ ప్రాణ నిర్గమన వేళలో శంకర భగవత్పాదులు అంటారు, బద్ధ్వా
కసైః యమభటాః బహు భర్త్సయంతి కర్షంతి యత్ర పది పాశశతైర్యధామాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏమి రాశారండి అక్కడ? బద్వా కసైహి యమభటాః బహు భత్సయంతి. కళ్ళకి కట్టినట్లుగా రాసేశారు. ఏంటంటే ఆయరవాంగుం నమంతమర్కు, ఈ మాట అక్కడ సరిగ్గా సరిపోతుంది. పాశాలు వేసి లాగుతారంట. కసైహి భత్సయంతి. ఈ పాపం చేస్తావే, అప్పుడు తెలియలేదే బాధ, ఇప్పుడు బాధపడతావే అని వేలు ఒకటి పెట్టి ఇలాగ భయపడుతూ కర్షంతి లాక్కొని పోతూ ఉంటారటండి. అక్కడ చూస్తాట, నేను ఇన్ని కోట్లు ఇచ్చిన నా కొడుకేడి, నా భార్య ఏది, నా వాళ్ళందరూ ఏరి, బంధువులు ఏమయ్యారు, ఒక్కళ్ళు ఉండరు. ఏకాకినం పరవశం, మాట్లాడడానికి మాట కూడా రాదు. చేకితం, కొయ్యబారిపోతాడు. అలాంటి జీవుడికి నువ్వు కరావలంబాన్ని ఇమ్మంటారు శంకర భగవత్పాదులు. ఆ యమదూతలకి అరుం నంజనై, అలాంటి యమదూతలకి విషమైపోతాట స్వామి. ఎంత పాయింటో చూడండి. మననంత భయపెట్టే యమదూతలకి విషంగా మారిపోయే ప్రాణాలు తీస్తాడు స్వామి. మనకు అమృతత్వాన్ని ఇస్తాడు, యమదూతలకే భయాన్ని ఇచ్చేటువంటి స్వామి. అచ్యుతంతన్నై అచ్యుతుడు, మన్ని విధిలి పెట్టని వాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను నమ్ముకున్న వాళ్ళని విడచిపెట్టడు. దయరదర్కుమగంతన్నై, దశరథ పుత్రుడిని తప్ప, అండ్రి తప్ప, నాకు రాముడు తప్ప మత్తు తంజమాగయిలేన్, ఇతరులు ఎవరు రక్షకులు కారు, నాకు రాముడే దిక్కు, రాముడే దిక్కు. వ్యాఖ్యానంలో వస్తుందండి. ఎవరు గురించి చెప్తే వాళ్లే దిక్కు అంటుంటారండి. మీకు ఇదో అలవాటు అయిపోయిందా అని అడుగుతారు. అడిగితే సమాధానం చెప్తారు. అదేమిటో చూద్దాం. எட்டாம்பாட்டு 213వ பேஜி 7 வியாக்கியானம். சம்சாரிகளுக்கும் ருச்சி பிறக்கைக்காக நான் சக்கரவர்த்தி திருமகனை அல்லது ஆபத்தனமாக பத்தீரேனோ స్వస్వభ సిద్ధాంతத்தை అరుళి చేయగిరారు. సంసారులకు రుచి పుట్టించడం కోసము నేను చక్రవర్తి తిరుమగనారైన రామచంద్రుడి యొక్క పాదాలనే పట్టుకుంటాను అని తన సిద్ధాంతాన్ని చెప్తున్నారు நம்மாழ்வாర్లు ఈ పాసరంలో. துயரமித்யாதி దుఃఖத்தையே తరక్కడవదాన పుణ్యపాప రూపమాన కర్మంగళుక్కు నియామకనాయే. ఆయన పుణ్యానికి పాపాలకి ఆయనే నియామకుడు. ఏమండి, దుఃఖాలు ఒకవేళ బాధలు దుఃఖాన్ని ఇవ్వచ్చు కానీ పాపాలు ఇవ్వచ్చు కానీ పుణ్యాలు కూడా దుఃఖాన్ని ఇవ్వడం ఏంటండి అని అంటే మనకి చాలా సార్లు చెప్పారు. పాపము బంగారు సంకల, ఇనప సంకల, పుణ్యము బంగారు సంకల. ఆహా, నాకు బంగారు సంకళ్ళు వేశారు అని ఆనందపడడం ఎంత అవివేకమో, నా పుణ్యం ఇంత ఉంది అని అనుకోవడం కూడా అంత అవివేకమే. ఎందుకంటే దాన్ని కూడా అనుభవిస్తే గాని ఈ జీవుడు వెళ్ళలేడు. నియామకనాయ్ తొంబ వినయ్యోడు ఇంబ వినయ్యోడు వాసియరా. దుఃఖాలకి ఆనందాలకి భేదము లేకుండా ఇరెండు దుఃఖత్తయ్యే పణ్ణి, రెండిటిని దుఃఖంగానే చెప్పి తరుం అన్నాయి తిరిక్కిరారు ఇవర్. అందుకోసం ఎవరు నమ్మాళ్ళవార్లు ఇలా చెప్తున్నారు. నాయన, తెగదు పాపము తీరదు పుణ్యము, నడినగి కాలము నాటకము అని అన్నట్లుగా అనుభవానికి ఏదైనా ఒక్కటే. భగవత్ శేషత్వ విరోధియా ఇక్కండు. పుణ్యం కూడా భగవంతుడి శేషత్వానికి విరోధంగానే ఉంటుంది. బంధకమాగ ఈ రెండుக்கும் ఒక్కుమిరే. ప్రతిబంధకంగా సంఖ్యలలా ఉండడానికి రెండు కూడా ఒకటే. పుణ్య పాపే విధూయ, పుణ్యాన్ని పాపాన్ని. ఇది మనకి ముండకోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం అన్నమాట. యదా పశ్య పశ్యతే రుక్మవర్ణం కర్తారమేషం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. ఆ పరమాత్మను పొందాలంటే పుణ్యాన్ని పాపాన్ని కూడా విడిచిపెట్టి విధూయ
ఇలా ఇలా దులిపేసుకుని కర్మలన్నిటినీ వదిలేసి పెరుమాళ్ళ యొక్క పాదాలని పట్టుకుంటాడు. నిరంజన పరమం సామ్యం ఉపైతి, నిరంజనుడి యొక్క సామ్యాపత్తిని పొందుతాడు అని చెప్పినట్లుగా పుణ్య పాపే విదూయా ఎన్నక్కడ వదిరే అవై ఎల్లనాయ్ అకర్మవశ్యనాయ్. పెరుమాళ్ళు కూడా ఇదే సంసార వృక్షాలని మనకి ఒకటి చెప్పారే, అనస్నన్ అన్య అని ఒక మాట చెప్పారు చూడండి. ద్వా సువర్ణ సైజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యతి అనస్రన్నన్య అభిచాకసీతి. ఇది మనకి ముండకోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రం. ఈ సంసారం అనే వృక్షానికి 2 ఫలాలు ఉన్నాయి, సుఖదుఖాలు. వీటి మీద 2 పక్షులు వ్రాలాయి. జీవాత్మ పరమాత్మ అనేటువంటిది. జీవాత్మ కర్మ ఫలాన్ని అనుభవిస్తోంది. అనస్నన్య తినకుండా రెండవది అభిచాకసీతి, ఈ కర్మానుభవాన్ని మన చేత అనుభవింప చేస్తోంది అన్నట్లుగా తానివత్తాల్ వశ్య నల్లామై ఎండ్రెక్కే, తాను ఈ కర్మకి వశుడై కాకుండా నియామకత్వాల్ వంద పొగరయుడైన ఇరెక్కై నియమించేవాడై ఉండడం వల్ల కాంతిగా ప్రకాశిస్తూ ఉంటాడు. దొంగ జైలరు ఇద్దరూ లోపలే ఉన్నప్పటికీ శిక్ష అనుభవించే వాడిది దుఃఖము, నేను అనుభవింప చేస్తున్నాను అనేటువంటి వాడిది ఆనందము అన్నట్లుగా ఉంటాడు. ఉయర విద్యాది క్షయంతమస్య రజస పరాకే అన్నం తమస పరస్తాత్ అన్నం సొల్లిగిరపడియే. ఇది కూడా మనకి యజుర్వేదంలో అద్యసిపి విష్ణానాం ఆర్య సంసామివ యునాన విద్వాం తం త్వాం గృణామివ తమసమతవీయాన్ క్షయం తమస్య రజస పరాకే. అలాగే పురుష సూక్తంలో కూడా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. అలాగే నారాయణీయంలో నారాయణ అనువాకంలో అతఃపరం నాణ్యరణీయ సంహిత పరాత్పరం యన్మహతో మహాంతం యదేకమవ్యక్తమనంత రూపం విశ్వం పురాణం తమస పరస్తాత్. ఎన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఈ ఒక్కొక్క మంత్రాన్ని వ్యాఖ్యానించుకుంటూ వెడితే ఒక్కొక్క శ్లోకమే 5-6 రోజులు మనకి పాసరమే పడుతుంది అన్నమాట. అలాగ చెప్పినట్లుగా ఎంగుళ్ళారాల్ సెన్నుకిట్ట వండాదాయిరెక్కర తమస పరస్తాద్వర్తమాన దేశస్థిలే. మనకి అందనంత దూరం ఎంగుళ్ళాదార్ సంసారులు, వేళ్లకందనంత లోకం తమస పరస్తాత్. పెంజీకటికి అవ్వలనెవ్వడుండు అన్నారే పోతన మధ్యలో. తమస పరస్తాత్ విశ్వత పృష్టేషు సర్వత పృష్టేషు ఎంగర ఉయర్తియై ఉడైతాయ్ నిత్యమా అద్వితీయమాన తేజోమయ దివ్య దేశత్తై ఉడయ్యవనాన్ ఎండ్రుమాం. అద్వితీయమైనటువంటి దేహముతోటి అని ఒక అర్థం. దివ్య దేశములో ఉండేవాడు. వైకుంఠము అనేటువంటిది ఒక దివ్య దేశము. உலகிச்சாதி இப்படி புஷ்கலனாயிருந்தானே யாகலும் விபூத்தியே ஏகதேசமான సంసారத்தை ప్రేరణం கொண்டదెన్రాల్ ఇంగే వందు వయతులే ఎడుతు వైతు నొక్కి. అలా ఉన్నటువంటి వాడు ఈ 2 విభూతులలో లీలా విభూతి ప్రళయం వచ్చినప్పుడు గబగబా తానొచ్చి ఎడుతు వైతుక్కొండు ఈ భూమిని తీసుకుని వైతు నోక్కి పొట్టలో వేసుకుని రక్షించి ఇతனை எப்போதும் காணப்பெறாமையாலே ఇవం ఎనబడిగిరనో ఎంద్రు పొమిజందు. చాలా సేపు బద్దలోనే ఉంటే మళ్ళీ వాటికి ఏమి ఎక్కడ చికాకు కలుగుతుందో అని పొమిజందు మళ్ళీ ఒకసారి గదిలో పెట్టేశాడు అనుకోండి గబగబా రక్షించడానికి. అవతల వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తలుపు తీసి లోపలికి నుంచి బయటకి తెచ్చినట్లుగా పొమిజందు పార్కమవనై వజిప్పరిక్కుం నిలక్తిర్పోవార్ சீரியதனங்களை விழுங்கி. అదే వజి పరిక్కుం నిలక్తిర్పోవార్ సీరియ ధనంగళై విజంగి. ఊళ్ళు పెడుతున్నామండి, ఇంట్లో బోళ్ళు బంగారం ఉంటుంది అనుకోండి, గబగబా దాన్ని అంతటిని ఎవరికీ తెలియని ఏదో ప్రదేశంలో దాచేసి ఊరి నుంచి రాగానే ముందు అక్కడ ఉందా లేదా అని దాన్ని చూసుకుని అప్పుడు ఇల్లు సర్దుకున్నట్లుగా లోపల వేసుకున్నటువంటి లోకాలన్నీ జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాటిని చూసుకుని
பின்ன యమరంద నిలத்திலே పుక్కాలు పురప్పడ విట్టు పార్కుమా పోలే. తర్వాత వాటిని యథాస్థానంలో చక్కగా అమర్చిన వానిలాగా అయర్ తన్ తిరువడిகளை ஆசிரியத்தாரை அருள் கலங்குப்படி கீழாக பிராண வியோகத்தை பண்ண கடவராயிருந்தள்ள యమర్భటర్కు కాతవన్నాద నంజాయుళ్ళవనై తనను రక్షించిన వాడిని తన్ని నమ్ముకున్న వాడిని ప్రాణాలు తీయడానికి వచ్చిన యమ భటుల పాలిటి నంజనై విషమై. యమభటులు ప్రాణం తెద్దామంటే విష్ణు భటులు వచ్చేశారు. వీళ్ళు చివరికి ఈయన నారాయణ అన్నాడు. అజామీళోపాఖ్యానం ఉంది. నారాయణ అనుచో ఆత్మనందను పిలువని ఏ రీతి నేలుకొంటుంది. నారాయణ అన్నాడు కాబట్టి అబ్బాయి అడ్రస్ మారిపోయింది, విష్ణులోకానికి తీసుకువెళ్ళాలి అని యమభటులని వారి పాలిటి విషముగా మారిపోయినట్లుగా అచ్యుతన్ తన్నై ఆశ్రయిస్తారై యమశరాగ విట్టుకొడాగవనై తనను ఆశ్రయించిన వాళ్ళని యమభటులకు విడవకుండా ఉయర్కొండు ఉడలియవడం బోధోడి ఉయర్వెంలో తేరెక్కున్నవనిరే. నామగన్ తిరువందాదిలో తిరుమలశ్రేయాళ్ళు వారు చెప్పినట్లుగా ఈ ప్రాణాలని రక్షించడానికి అద్వితీయమైనటువంటి ఉపకారం చేసినటువంటి స్వామి. ఎంగనే కండో మెన్న అలాంటి వాడు ఎక్కడున్నాడండి? దైరదర్కు మగన్ తన్నై దశరథుడికి కొడుకయ్యాడు. తాను రాజ్యం పండా నిర్కచ్చేదే. రాముడి కాలంలో ఏం జరిగిందో 2 ఉదాహరణలు చెప్తున్నారు. తాను రాజ్యం పండా నిర్కచ్చేదే ఒక బ్రాహ్మణ కుమారునకు అకాల మృతి ఉండగా, మనకి ఉత్తర రామాయణంలో వస్తుందండి. ఒక బ్రాహ్మణ కుమారుడు అకస్మాత్తుగా చనిపోతాడు. ఎందుకు పోయాడు అని అంటే అవనై వాళాలే మేట్టం. ఒకటి చేయకూడని వాడొకడు తపస్సు చేస్తున్నాడు. ఆ రోజుల్లో తపస్సు చేయడానికి కూడా వర్ణాశ్రమ ధర్మాలు అర్హతలు ఉండేవి. కాబట్టి కూడని వాడు చేసే తపస్సుని వద్దు అని నివారించి ఆ బాలుణ్ణి బ్రతికించాడు. శంభూక వృత్తాంతము అని వస్తుంది. 1 నెంబర్ 1. 2 ராவணவதம் பண்ணி படை குறி காணா நிற்கிறவளவிலே முதலிகளிலே சிலரை காணாதுல்லியா இந்த நடைத்து போகவிட்டு வரம் கேட்கிற வியாஜத்தாலே அவனை இடுவித்து அவர்களையும் கூட்டிக் கொண்டு పోన చక్రవర్తి తిరుమగనై. 2వది చెప్తున్నారండి. చాలా అద్భుతమైనటువంటి విశేషాన్ని ఒకటి చెప్తున్నారు. రావణవధ అయిపోయిన తర్వాత అందరూ సేవించుకోవడానికి బ్రహ్మాది దేవతలందరూ వచ్చారు. ఇంద్రుడు కూడా వచ్చాడండి. యుద్ధకాండలో ఉన్నటువంటి కథ ఇది. ప్రతి ప్రయాతే కాకుష్టే మహేంద్ర పాకనాశన అబ్రవీత్ పరమ ప్రీతో రాఘవం ప్రాంజలి స్థితం. ఆ ఇంద్రుడు తన ముందున్నటువంటి రామచంద్ర స్వామిని చూచి అమోఘ దర్శనం రామ తవస్మాకం పరంతప ప్రీతియుక్త స్మృతేనత్వం బ్రూహి అన్మనసేచ్ఛసి. నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నావయ్యా అన్నాడు. దేవతలకి మనుష్యులు కనపడితే వారికి వ్రతం ఒక వరం ఇచ్చి తీరాలి. రాముడు మనుష్యుడిగా ఉన్నాడు, ఇంద్రుడు దేవతా రూపంతో వచ్చాడు. నీకేదైనా వరం ఇస్తాను కోరుకో రామా అన్నాడు యుద్ధకాండలో. ఏమముక్తస్తు కాకుత్స ప్రత్యువాచ కృతాంజలి. దండం పెట్టట రామచంద్రుడు. పెట్టి అన్నట్ట లక్ష్మణేన సహభ్రత్ర సీతయా సహ భార్యయా యది ప్రీతి సముత్పన్న. అందరూ దాసోహం పెట్టినప్పుడు ఇంద్ర నీకంత ఆనందం కలిగితే మయి సర్వే సురేశ్వర నాయందు నీకింత ఆనందం కలిగితే వక్ష్యామి కురుమే సత్యం వచనం వదతాం వర. ఇప్పుడు నేను ఒక కోరిక కోరుకుంటాను చెయ్యి అన్నట్ట రాముడు. ఏం కోరుకున్నాడు? మమహేతో పరాక్రాంతా ఏ గతా యమసాధనం తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్టంతు వానరాః. ఎంత అద్భుతమైన కోరిక కోరుకున్నాడు. నా మూలంగా ఈ యుద్ధ రంగానికి వచ్చి ఈ యుద్ధంలో నశించినటువంటి మరణించినటువంటి వానరులందరూ బ్రతుకుదురుగాక. ఆ వరం కోరుకున్నట్టండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన వారందరినీ బ్రతికించే వరం ఇచ్చాట ఇంద్రుడు. అయితే ఏమండి యుద్ధ భూమిలో మరి రాక్షసులు కూడా మరణించి ఉంటారు కదా, వారు బ్రతకలేదా అంటే అంటారు అక్కడ రావణాసురుడికి పెద్ద అవమానంట ఇంతమంది చచ్చిపోయారు అంటే. అందుకని మొదట ఆర్డర్ ఇచ్చాట
ఏ రోజు మరణించిన వాళ్ళని ఆ రోజు సముద్రంలోకి లాగేయండి అని. అందువల్ల ఒక్క శవం కూడా లేదుటండి. అందువల్ల వాళ్ళకి బ్రతికే అవకాశం లేదు అని. ఇది ఒక చమత్కారం అనమాట. మత్కృతే విప్రయుక్తాయే పుత్రైర్దానశవానవార మత్ప్రియేష్వ విరక్తాశ్చ నా కోసం భార్యా బిడ్డలని పోగొట్టుకున్న వారు మత్ప్రియేష్వ విరక్తాశ్చ మళ్ళీ నా మూలంగానే వాళ్ళ భార్యా పిల్లల్ని కలుసుకొని నమృత్యం గణయంతి చ మరణాన్ని జయించిన వాళ్ళ వాలి తత్ప్రసాదాత్ సమేయుస్తే వరమేతద్ అహం వృణే. నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే ఇలాంటి వరాన్ని నాకు ఇవ్వవలసినది అంటే ఇచ్చాడు ఇంద్రుడు అని చెప్పినట్లుగా. అంటే ఎందుకు రాముణ్ణి నువ్వు సేవిస్తావు అంటే ఆవేళ శంభూక వృత్తాంతాన్ని చెప్పారు. తర్వాత యుద్ధంలో తన కోసం ప్రాణాలు విడిచిన వానరాలందరినీ బతికించాడు. ఇంకొకటి ఉంది, కృష్ణావతారం దగ్గరకు వచ్చేటప్పటికి ஒரு ఋషిపుత్రనుకు అకాల మృత్యువర అంబాలే మెట్టు కొడుతు చేయదవై. ఒక ఋషిపుత్రుడు సాందీపనిపుత్రుడు ప్రభాస తీర్థంలో వెళ్ళిపోతే తాను వెళ్ళి అతన్ని రక్షించి తెచ్చిన వృత్తాంతం. ఏమండి, దాశరథిని నేను కొలుస్తున్నాను అంటూ కృష్ణుడిని ఎందుకండి మధ్యలో చెప్పారు అంటే రామకృష్ణులు ఇద్దరు ఒకటే విష్ణు తత్వము అని చెప్తున్నారు. దయరదన్ మగన్ ఎన్నాదే దయరదర్కు మగన్ తన్నయ్యంగిరదు. మళ్ళీ ఇక్కడ గ్రామర్ పాయింట్లు కూడా చెప్తారు. దశరథ పుత్రుడు అనకుండా దశరథుని యొక్క పుత్రుడు తాదధ్యే చతుర్థి అంటారు. దయరదర్కు మగన్ తన్నయ్యంగిరదు ఎందుకంటే అలా చెప్పారు అని అంటే ఇది ఆయనకే సాధ్యమైనటువంటి విషయం. అందరికీ ప్రాణాలు పోయిన వాళ్ళకి ప్రాణాలు తెప్పించడం వేరొకరికి సాధ్యం అయ్యేది కాదు. వరకాల్ వైతిలై చెరికిలే రాజ్యత్తై తందేనే అన్నా ఎన్ని మంచి గుణాలు చెప్పారో చూడండి. ఒకసారి వచ్చి మంచి ఇదిగో నీకు తాంబూలంలో పెట్టి చెప్పినట్లు చెప్పాడు. ఏమని ఇవాళ రాజ్యం ఇచ్చేస్తున్నానయ్యా అని ఇవాళ పిలిచాడు. రాజ్యత్తై తందేనే అన్నా పురిందు శ్రీపరతంతనాయ్. మళ్ళీ అంతలో కైకేయి గోళ చేయడం వల్ల నా తండ్రి లేను నీ కాడేరపోయన్నా. మళ్ళీ పొద్దున్నే పిలిచి ఇవ్వట్లేదు నాయనా నువ్వు అడవికి పోవన్నా. అప్పుడు ముఖం ఎలా ఉందో ఇప్పుడు ముఖము కూడా దివ్యముఖ మండలం రామచంద్ర స్వామిదే అలాగే ఉంది. రాజ్యత్తై తందే నా తందిలే. రాజ్యాన్ని ఇస్తున్నాను, రాజ్యాన్ని ఇవ్వడం లేదు. ఏ మాట మాట్లాడినా ముఖంలో ఏమాత్రమో భావ వికారము లేనే అవతారం. ఇప్పటి సొల్లలాంబడవను ఇష్ట వినియోగార్హనాన పుత్రనై. ఇలాగ దశరథుడికి ఇష్ట వినియోగార్హుడైన పుత్రుడు, చెప్పిన మాట వినే పుత్రుడు. ఒరే మీ నాన్న చెప్పారు, మా నాన్న ఎవడు చెప్పడానికి, నా ఇష్టం నాది అనే లోకంలో తండ్రికి అంత విలువ ఇచ్చినటువంటి వాడు. అన్ని మత్తిలేని ధన్యమాగవే ఈ విడత్తై. ఇక్కడ సరదాగా ఒక ఐతిహ్యాన్ని చెప్తారు చూడండి. భట్టర్ అరుళి చెయ్యానిర్క ఇది చెప్తున్నారటండి భట్టర్ వారు. చెప్తుంటే నంజయ్యర్ వారు ఇవర్ కుక్క విడంగం మెంగం ఇప్పటియే సొల్లువారు వింటూ ఇలా అంటే ఎలా ఉంటుంది చూడండి. ఈ నమ్మాళ్ళ వారు ఎవరొస్తే వారినే నేను వాళ్ళనే నమ్ముతా. వరాహమూర్తిని వర్ణిస్తున్నారు, వరాహమూర్తే నాకు దిక్కు. నృసింహమూర్తిని వర్ణిస్తారు, నృసింహమూర్తే నాకు దిక్కు. ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడే నాకు దిక్కు. ఇవరికి ఇదో పనిగిరే అన్నా, ఈయనకిదో అలవాటు అయిపోయింది అన్న అర్థం. ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే అవతల వాళ్ళని ప్రేరణ చేసి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో మాట్లాడేది అని. అంటే మనకి లౌకికమైన ఉదాహరణ, ఒక సినిమా యాక్టర్ మన పిల్లలకి ఇష్టం అనుకోండి, వాడు ముందు వాడు ఏం చేశాడు, పిచ్చిగా చేశాడు, అలా అంటావేంటి, వాడు ఇలా చేశాడు అలా చేశాడని ఈ మాటని సహించలేని వాళ్ళు వాడి గొప్పతనాన్ని 10 రకాలు చెప్తారు. అలాగా ఆచార్యులను ఒక్కసారి కదిలించి రామతత్వాన్ని మరింత తెలుసుకోవాలని ఈ నమ్మాళ్ళవారు అంతేలేండి, ఎవరు కనపడితే వాళ్ళనే నువ్వు దిక్కు అంటారు. ఇవర్ తంజమాగ నినై తిరుపదు, ఇవరు మత్తోరిడத்தில் తలై నెట్టువదు పావనతత్వై పత్తు. కాదు, భట్టర్ వారు రామపక్షపాతి. శ్రీరాముడు అంటే పిచ్చి ఇష్టం అండి భట్టర్ వారికి.
అందువల్లట ఆయన అన్నట్ట, ఆ మిగిలిన అవతారాల్లో స్వామి యొక్క పావనత్వాన్ని చూసి మోహపడ్డాను. ఇవర్ తஞ்சమాగ నిனைப்ப తిరుపదు చక్రవర్తి తిరుమగనయ్యే ఎన్నరుళి చేయదార్. ఇక్కడ ఈయనని దిక్కు అండం ఆయన భోగ్యత్వాన్ని చూసి. రెండు లక్షణాలు ఉన్నాయి పెరుమాళ్ళకి, పావనత్వము, భోగ్యత్వము. పావనత్వం అంటే పవిత్రత అని. ఎందుకంటే పావన సర్వలోకానాం త్వమేవ ఎంగిరదిల్లయ్యో ఇవరయ్యం. అగస్త్యుడు యుద్ధానంతరము రామచంద్రుని చూసి, నాయనా నువ్వు పావన స్వరూపుడివి అంటావు. అంటే ఆయనలో రెండు లక్షణాలు తీసుకున్నారు, పావనత్వము, భోగ్యత్వము. మిగిలిన చోటల్లా పావనత్వాన్ని చూసి ఆశపడ్డాం, ఇక్కడికి వచ్చేటప్పటికి భోగ్యత్వాన్ని చూసి ఇష్టపడుతున్నాం. అవనం ఎవరోడొత్తానుతనిరే, అవి రెండు ఒక్కటే, ఒకరి లక్షణాలే అయినప్పటికీ ఇవర్ భోగ్య వస్తువేరిల్లై ఎన్నెరుక్కుమోపాది. ఈయనలాంటి భోగ్య వస్తువు వేరొకడు లేడు. రాముళ్ళాంటి వస్తువు ఇంకొక అవతారం లేదు. రామో రామ రామ ఇది ప్రజానాం అభవన్ కదా. ఏమి రామావతారం అండి. అవన్ అగస్త్యుడు పావనత్వత్వకు ఇవరజయవేరిల్లై ఎన్నరుప్పానుర్వాయిత్. పావనత్వానికి రాముడే గొప్ప అన్నారు. ఈవన్ ఆళ్వార్లు భోగ్యత్తు కూరుప్పాన్, ఈయన భోగ్య లక్షణాన్ని చూశారు. ఒకే లక్షణంలో ఒక మనిషి ఉన్నాడండి, అబ్బా ఆయన ఎంత సరస హృదయుడండి, కవులందరినీ పోషించాడండి అని ఒకటి చెప్తాడు. ఇంకొకటి వచ్చి, ఆహా ఏమి దానగుణం అండి ఆయనలో, ఎంతమందికి ఎన్నిచ్చాడు. ఇద్దరు రెండు ఒక వ్యక్తిలోవే, ఆయనకు అది నచ్చింది, ఈయనకి ఇది నచ్చింది. అలాగే మిగిలిన వాళ్ళందరికీ రాముడిలో పావనత్వం నచ్చింది, ఈయనకేమో భోగ్యత్వం నచ్చింది అని. భట్టర్ రామావతార పక్షపాతాలే అరడిచ్చేయమదు కెట్టై కాగా. భట్టరికి రాముడు అంటే ఇష్టము అని శిష్యులందరికీ తెలుసు. అందుకోసం అంట సిరియాత్తాన్ అనే ఒక ఆయన ఉన్నట్టండి శిష్యుడు. ఆయనకి తెలుసు ఈయనకి రాముడు అంటే ఇష్టం అని. సరదాగా అన్నట్టు ఓ రోజు, పెరుమాళుకెల్లా ఎత్తంగుళం అరడిచ్చేదదే యాగిలం. రాముడు చాలా గొప్పవాడని చెప్పుకోవచ్చు, కానీ పాండవర్కళుక్క కజెత్తులే ఓలై కట్టి తోతుపోన కృష్ణుడయ్య నిర్మయిల్లయ్య చక్రవర్తి తిరుమగనకు ఎన్నా. ఇలా గిల్లి చూశారు అంటారు చూడండి. ఏమైనా కృష్ణావతారమే కృష్ణావతారం అండి. మెడలో ఒక చీటీ వ్రాసి కట్టి దౌత్యం పోవయ్యా అంటే వెళ్ళాడే, ఆ కార్యాన్ని రాముడు ఎక్కడ చేశాడండి? చేయలేదుగా. అదువో పెరుమాళ్ దూదుపోమయ్యన్ రికాన్. వెంటనే బట్టర్ వారు లేచి అన్నట్ట, ఇక్ష్వాకు వంశరై తూదుపోగవిడి వారిల్లా మైకాన్ ఎన్నరుడి చేయదార్. కృష్ణుడి కంటే చెప్పగలిగారు, మా రాముడు ఇక్ష్వాకు వంశ చక్రవర్తి కుమారుడు. చక్రవర్తి కుమారుణ్ణి దౌత్యానికి పంపగల ధైర్యం, సాహసం ఎవరికి ఉంటుంది? పంపేవాళ్ళు లేరు కాబట్టి ఆయన వెళ్ళలేదు. అంత బాగా సమర్థించుకున్నట్టండి. ఆ అవతారத்தில் ఇజవు తీరుక్కై కాగా ఇరే. ఒకవేళ అందరూ కృష్ణ దౌత్యం కృష్ణ దౌత్యం అలా పొగుడుతారు కదండి. ఆ హనుమత్ దౌత్యాన్ని పొగిడారు రామాయణంలో. అది చూసి చూసి వినే 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 నేను కూడా దూతగా పోవాలి, అయ్యో రామావతారంలో నన్నెవరూ దూతగా పంపించలేదే అని కృష్ణనాయి అవతరిత్తు. ఆ రాముడే కృష్ణుడుగా వచ్చి దూతు పోయెత్తు దౌత్యం చేశాడు. ఎంతలా చేశాడంటే, అవనే పిన్నోరు దూతాదిమన్నర్కాగిప్పైరు నిలక్తారిన్నారు దూతన నిన్నానిరే. ఆ రాముడే ఈ కృష్ణుడుగా వచ్చి పాండవ దూత పాండవ దూత పాండవ దూత. ఒక దివ్య దేశం కూడా ఉందిగండి, తిరుపాడగం అనే దివ్య దేశంలో పాండవ దూతగా పెరుమాళ్ళు ప్రసిద్ధి చెందారు. పారతంత్ర రసం అనుభవిక్కాక పొందపిన్ ఇదలన్ను కురైందదాగిరదు ఎండరెక్కమే. ఇది పారతంత్ర్యానికి లోటు లేకుండా చేసినటువంటిది. ఇంకొక 5 minutes లో ఈ పాసరం అయిపోతుంది. ఒక 5 minutes. ఎంబెరుమానార్ తిరువారాధనం పండి పూర్వదరు పిళ్ళయ్యరే. ఇద్దరు ఒకటేనండి. భగవద్ రామానుజుల యొక్క ఆరాధనలో వారు పెళ్ళై, ఏం పెళ్ళయ్యేది, ఎలాంటి వాడు? వెన్నై కాడుం పెళ్ళై, వెన్న పెట్టమని నాట్యం చేసే కృష్ణుడు ఉంటాటండి ఎంబెరుమానార్ యొక్క తిరువారాధనలో. ఇంగనే ఇరుక్క చేదే ஒரு நாள் ஒருவர் ஸ்ரீ வைஷ்ணவர் చక్రవర్తి మగనై ఇయందరుల పండి కొన్ను వందు కొడుతారాయ్. ఒక రోజు ఎంబెరుమానారికి
ఒక ఆయన చిన్న రామ పంచాయతనాన్ని తీసుకువచ్చి బహుమతిగా ఇచ్చారటండి. అవరై పార్తు ఆ పెరుమాళను చూశారట రామానుజులు. కింద మామేకం శరణం రజాయన్నో దైవయ్యడా దశంధరళినారి అన్నారాం. ఎలా అన్నారో చూడండి. నన్నే కొలు అని శ్రమ పట్టేవాడు కాకుండా గొప్పవాడు వచ్చాడు అన్నారు. మీరేమో రోజు ఆ కృష్ణుడిని పూజిస్తున్నారా? ఇవాళేమో అలా కృష్ణుడు నన్నే పూజించు అనేవాడు కాకుండా గొప్పవాడు వచ్చాడు. ఏమిటి గొప్పవాడు వచ్చాడు? ఆయన ఏమని చెప్పాడు? నన్ను ఒక్కసారి ఆభిముఖ్యం అంటారు ఇక్కడ. ఏంటంటే మిత్రభావేన సంప్రాప్తం, మిత్రభావంతో వస్తే చాలు, శ్రమ కూడా లేదు. అది శ్రమ ఏమిటండి? ஆவிமுக்கியந்தானும் பரமபக்தியோபாதி அறியாதிருக்குமிரே இச்சேதனனை பார்த்தால் இத்தலையில் ఆభిముఖ్యత్వం ఏర్పడ వేండాం ఎన్ను సొల్లుగిరవై ఎల్లాం. ఏమండి, శ్రమ పెట్టే కృష్ణుడు కాకుండా రాముడు వచ్చాడంటారని ఏంటండి? ఏం శ్రమ పెట్టాడండి కృష్ణుడు? తనని నమ్ముకోమన్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి అన్నాడు. అనడం అంత తేలిక? ఆయన వైపు మనసు తిరగడమే ఎంత కష్టం. నేను నీవాడినే అనుకుంటే చాలు, దీన్ని ఆభిముఖ్యం అంటారండి. శరణ్యనుడయ్య నిర్మయ్య పత్తు చల్లిగరదు. నువ్వు గొప్పవాడివి, నువ్వు రక్షకుడివి అనేటువంటి ఆయనలో ఉండేటువంటి సౌలభ్యాన్ని తెలుసుకోండి. ఇవనకు వేండవది సొల్లప్పుక్కాల్ మహావిశ్వాసపూర్వకం ఎన్ను వెండంబడిగా ఇరుక్కుమిరే. మీకు కృష్ణుడైనా రాముడైనా ఉండవలసినది మహావిశ్వాసము. రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంటే చాలు. వరసిరాయే విశ్వసిత్తు, ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. వరసిరాయే విశ్వసిత్తు 6 మాసத்துக்கு வேண்டும் சோரம் தண்ணீரும் ఎత్తుకొండు కడలియా నింద్రాన్. ఏమండి, ఒకడు వ్యాపారం కోసం 6 నెలలు సముద్రం మీద ప్రయాణం ఓడలో చేస్తున్నాడు. అప్పుడు వారు సిరాయే విశ్వసిత్తు, ఆ ఓడను నమ్ముకున్నాడా లేడా? 6 మాసத்துக்கு வேண்டும் సోరం తన్నీరు, 6 నెలలకి సరిపడ ఆహారం నీళ్లు పెట్టుకుని ఆ ఓడను నమ్ముకొని కడలిలే ఇలియా నిన్న సముద్రంలో పడిపోతున్నాడా లేదా? ఏమండి, ఈ చెక్క ఓడ మీదే మీకింత విశ్వాసం ఉంటే సంసార కడలిని దాటించేటువంటి కృష్ణుడు అనే నావ మీద మీకెంత విశ్వాసం ఉండాలి. అవో పాది విశ్వాసమాగిలం వేండావో భగవద్ విషయత్తై 10 వార్గలకు ఎన్నరళి చేయవారు. ఓడ మీద పెట్టినంత విశ్వాసం భగవంతుడు మీరు పెట్టలేరా అని మనకి ఇక్కడ చాలా అందమైనటువంటి ఉదాహరణలతోటి వ్యాఖ్యానాన్ని నంబెళ్ళయ్య గారు ఇక్కడ అందించారు. ఇవాళ మనకి తిరుప్పాడగం అని ఒక దివ్య దేశం వచ్చింది. ఆ పేరు తర్వాత చెప్పుకుందాం అనుకోండి. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయమన్నారు ఇంకో గ్రూపుల వాళ్ళు. రఘు గారు అని ఉన్నారు, వారికి ఒక గ్రూప్ ఉంది. ఆయన ఒక 11 దివ్య దేశాలలో పెరుమాళ్ళకి నూనె వేసి దీపాన్ని వెలిగించే యోగ్యత కూడా లేకుండా, దీనంగా ఉన్నాయి, ఆదాయం అనేటువంటిది లేకుండా 11 దివ్య దేశాలు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏది కావాలి, ఎవరికి ఇవ్వాలి అవన్నీ రేపు చెప్పుకోవచ్చు మనము. ఎవరైనా కైంకర్యం చేయాలనుకుంటే మనకి ఇక్కడ పరకాలం స్వామి అని ఈ ఊళ్ళో వైష్ణవ సభకి అధికారులు ఒకరున్నారు. వారు ఆ ద్రవ్యాన్ని ఆ దివ్య దేశాలకు అందజేస్తారు. కాబట్టి మీ గోష్ఠిలో కూడా విన్నవించండి అని చెప్పి పాపం కోరారు. దివ్య దేశాలను పోషించడం అనేది, దీపం పెట్టడానికి, చమురు పెట్టడానికి ఎవరికి యథాశక్తి ఏముంటే అది సమర్పించండి అనే వారి కోరికని మనం కూడా ప్రయత్నం చేద్దాము అని. 8వ పాసరం. துயரமே தரு துன்பவின்பவினைகளாய் அவை அல்லனாய் உயர நின்னது ஓர் சோதியாய் உலகேலும் உண்ணமிழந்தான் தன்னை அயரவாங்குண்ணமன் தமர்க்கு அருணஞ்சினை அச்சுதன் தன்னை தயரதற்கு மகன் தன்னை அன்றி மற்றுயிலேன் தஞ்சமாகவே. தேவேசம் போலநாதம் நதகித மனசம் பத்மநாபம் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహకురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమ హృది నిదే రామ పద్మాక్షనాద
திரு அருண்மால் சேனை முதலி செடகோபன் நாதமுனி சீரையப்பண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே அந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவழியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தீபக்தியாதி குணார்ணவம் யதேந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் முனிம் வாழி திருவாய் மழைப்பிள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறன் திருவாய் மழைப்பருளை மானத்தோர் தேரும் வடிவுரை கொன்சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேச கபாத சேவா प्राताखिल द्रौडवेद रहस्य जातं श्री गौतमान्वय समाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्य तनोभवं वेदान्ताचार्य सशिष्यं उडैवर्लमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सशिष्य सेवतिं श्रीलक्ष्मणाद्य विभुतं संश्रये श्रीविदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.